కారకులైన రామగోపి గారికి, మనకి టాటాని ఖమ్మం జిల్లాకి పరిచయం చేసిన లీడర్ మన అందరి ఆర్థిక గురువు ముకుంద్ గారికి పాదాభివందనం అండి. ఈరోజు ఈ పొజిషన్లో నేను ఇప్పుడు నుండి మాట్లాడడానికి కారకులు రామగోపి గారు. మా ఇద్దరి రిలేషన్ బ్లడ్ రిలేషన్. ఒక తల్లికి పుట్టకపోయినా సోషల్ సర్వీస్ ద్వారా, బ్లడ్ డొనేషన్స్ ఆర్గనైజేషన్ ద్వారా మేమిద్దరము పరిచయం అయ్యాము. ఆర్గనైజేషన్స్ నడపడం అన్నా, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం అన్నా ఫస్ట్ నుంచి నాకు చాలా ఇష్టం. సో ఆ విధంగా రామగోపి సార్ నాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయంలో భాగంగా నేను టాటా లైఫ్ ఇన్సూరెన్స్లోకి వచ్చాను. దీని ముందుగా నా కెరియర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఖమ్మం జిల్లాలోనే నేను పుట్టి ఖమ్మం జిల్లాలోనే పుట్టాను. ముందుగా మా పేరెంట్స్ గురించి మాట్లాడాలంటే, మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. నా బాల్య జీవితంలో పోలీస్ క్వార్టర్స్లో జరిగింది. ఒక 25 years వరకు నేను పోలీస్ క్వార్టర్స్లో ఉన్నాను ఖమ్మంలో. మా ఫాదర్ రిటైర్డ్ అయిన తర్వాత బయటకు వచ్చాము. సో నా స్కూలింగ్, నా ఇంటర్మీడియట్, నా డిగ్రీ ఇవన్నీ ఖమ్మంలోనే. ఇంటర్ వచ్చేసి ఖమ్మం గురించి మీకు పరిచయం ఉంటే వెస్ట్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి డిఆర్ఎస్ కాలేజ్ నుంచి. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను. ఇక్కడ నా కెరియర్ ఎన్నో మలుపులు తిరిగిందండి. ఒక 5 minutes దయచేసి ఏదైనా బోర్ కొడితే చప్పట్లు కొట్టేయండి, దిగిపోతాను. ఓకే, ఇక్కడ నా కెరియర్లో నేను చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ, నేను ఫైనాన్షియల్గా ఎదగాలని చాలా కోరికలు ఉండేవి, కానీ దానికి అనువైన మార్గం నాకు దొరికేది కాదు. చాలా విధాలుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాను. నా నేను డిగ్రీ చేసిన తర్వాత కూడా నాకు ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అన్న ఉద్దేశంతో నేను రకరకాల పనులు చేశాను. నేను చెయ్యని పని అంటూ లేదండి. ఈవెన్ మీరు చూసుకుంటే నేను గ్రానైట్లో కూడా వర్క్ చేశాను. ఓకే, నీ డిగ్రీ చదువుకుంటూ కూడా, అంటే మేము ఫైనాన్షియల్గా మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అంతా ఓకే, బట్ నేను చెయ్యి చాచి అడగడం నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఈ రోజు వరకు నేను ₹1 ఎక్కడ అప్పు లేదు. మెయిన్గా మనిషికి కావాల్సింది కూడా అదే. సో నా ఓన్గా నేను ఎన్ని చేయాలనే ఆలోచనతో ఉండేవాడిని. ప్రతి అవకాశాన్ని నాకు మలుచుకునేవాడిని. నా ఇంటర్మీడియట్ తర్వాత నా ఏజ్ ప్రకారం నాకు కొన్ని స్పోర్ట్స్గా కొంచెం అలవాట్లు ఉన్నాయి. స్పోర్ట్స్లో వచ్చేసి నేను కామన్గా ప్రతిదాన్ని, మాకు గ్రౌండ్ పోలీస్ క్వార్టర్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల స్పోర్ట్స్ మీద కొంత ఎక్కువ అవగాహనలు ఉండేవి. క్రికెట్ అయితే, ఫుట్బాల్, అట్ ద సేమ్ టైం మార్షల్ ఆర్ట్స్ బాగా ఇష్టం. ఆ టైంలో నా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను. కుంఫు మార్షల్ ఆర్ట్స్లో నేను బ్లాక్ బెల్ట్ ఆ టైంలోనే, నా డిగ్రీ తర్వాత. సో అదొక ప్యాషన్ నాకు. నేను డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కూడా వెళ్ళాను ఆ టైంలో కుంఫులో. దాని నుంచి నేను కొన్ని షీట్స్ తీసుకోగలిగాను. సో నేను డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్లో కరాటీ, స్పారింగ్లోను, అట్ ది సేమ్ టైం ఈవెంట్స్లో నేను పార్టిసిపేట్ చేసి నేను ఆ విధంగా నా కెరియర్ని, అంటే నేను నాకు వచ్చిన ఏదైతే పని ఉందో దాన్ని నేను అవకాశంగా మలుచుకునేవాడిని. తర్వాత దాన్ని నేను ఒక వృత్తిగా మలుచుకొని కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో దాన్ని ప్రాక్టీస్గా పిల్లలకి నేర్పడం, దాని మీద ఒక 1500, 2000 వచ్చాయి. అంటే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వచ్చేవాడు. ఆ తర్వాత మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల నాకు ఒక పిచ్చి ఉండేది, ఎస్ఐ అవ్వాలి అని కోరిక ఉండేది. అది నాకు నా డ్రీమ్ కదంతే. అంటే అంతకంటే గొప్ప ఉద్యోగం వచ్చినా పోకూడదు అనిపించి, అంటే అంత కసిగా నేను ఒక 5 times నేను అటెంప్ట్ చేశాను. దాన్ని 5 times అప్ టు 2014 వరకు నేను అటెంప్ట్ చేశాను. దానికి ఒక ఏజ్ బ్రాకెట్ ఉంటుంది. ఆ ఏజ్ బ్రాకెట్ కంప్లీట్ అయ్యే వరకు నేను దాన్ని పోరాడుతూనే ఉన్నాను. ప్రతిసారి ఒక 0.5, 1 marks ఇలా ఎగ్జామ్లో మిస్ అయితూ వచ్చి ఉండేది. ఒకసారి ఈవెంట్స్ పరంగా అయితేనే. సో ఇలా ప్రతిదాన్ని, అంటే స్పోర్ట్స్ పరంగా ఏదైతే జాబ్ ఉంటుందో దానికి ప్రతిదానికి అప్లై చేసేవాడిని. ఎందుకు అప్లై చేసేవాడిని అంటే, నేను ఏ విధంగా ఉన్నాను, నా మెరిట్ ఎలా ఉంది అని చూసుకోవడం కోసం నేను దాంట్లో ఏమైనా ప్రాక్టీస్ చేసేవాడిని. అట్ ది సేమ్ టైము ఎగ్జామ్స్ కూడా దీంట్లో మిస్ అవ్వకూడదని ప్రతిదాన్ని అటెండ్ చేస్తూ వచ్చేవాడిని. ఇక్కడ ఏంటి అంటే నాకు ఒక పిచ్చిలాగా తయారైతూ ఉండేది. సో అలా నేను
ఓవరాల్గా దాన్ని ఒక్కదాన్ని పట్టుకోవడం వల్ల నేను పీజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్లో జాబ్స్ వచ్చినా కానీ పోకుండా ఉండేవాడిని. నేను ఇటు నోటిఫికేషన్ పడగానే అటు నేను సాఫ్ట్వేర్లో అని వర్క్ చేశాను, అది జాబ్ రిజైన్ చేసి ఇటు వచ్చేవాడిని. సో అంత పిచ్చిగా పనిచేసేవాడిని. సో అలా నేను తర్వాత నా కెరియర్ మారుకుంటూ తర్వాత పెళ్ళి, తర్వాత ఫ్యామిలీ మీద బర్డెన్ పెరగడం, నేను బ్యాంకింగ్లోకి ఎంటర్ అయ్యాను. ఐడిబిఐ బ్యాంక్లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి నా కెరియర్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉండేవాడిని. ఎందుకు అంటే నేను ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా అడిగేవాడిని కాదు, కాబట్టి నాకు సరిపడా ఇన్కమ్ ఉండేది కాదు బ్యాంకింగ్లో. సో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. చిన్నపిల్లలు, వాళ్ళకి కావాల్సిన ఫీడింగ్స్ ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉండేవాడిని. కోవిడ్ టైంలో కూడా రామగోపి గారు మేము చాలా సర్వీస్ చేసాం బయట. కోవిడ్ టైంలో బయటికి కూడా రాని పరిస్థితుల్లో వెజిటేబుల్స్ అయితే ఏంటి, ఇట్లా ఫుడ్, రైస్ ఇలా డిస్ట్రిబ్యూషన్ చేశాం తిరిగి. సో అలా బ్లడ్ డొనేషన్స్ ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళం. 2021 నుంచి రామగోపి గారు నా దగ్గరికి వచ్చి టాటాలో మనము ఒక అడ్వైజర్గా రండి అని పిలిచారు. చాలాసార్లు ట్రై చేశారు కానీ నేనే వెళ్ళలేదు. ఎందుకంటే నేను అంతకుముందు ఎల్ఐసిలో కూడా ఏజెంట్గా చేస్తుండే, కానీ దానివల్ల ఏంటంటే ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు అనే ఒక ఫీలింగ్ ఉండేది. మన ఇన్సూరెన్స్లో కామన్ కదండి, ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయరు నెక్స్ట్ టైం, ఫస్ట్ టైం ఫోన్ చేస్తే. సో అలా రామగోపి గారు నన్ను ఇన్వైట్ చేశారు. నాకు తెలిసి రామగోపి గారు లీడర్గా ఉన్నప్పుడు ఫస్ట్ 5 ల్యాబ్లో నేను ఒకటి అడ్వైజర్గా నేను కెరియర్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి అడ్వైజరీ కెరియర్ స్టార్ట్ చేసినలో రామగోపి సార్ డీటీ లీడర్స్లో నాకు స్నేహం ఉండొచ్చు. నేను ఒక్కడనే ఇక్కడ అడ్వైజరీ కెరియర్ స్టార్ట్ చేసి లీడర్గా నేను కన్వర్ట్ అయ్యాను. తర్వాత నేను ఈరోజు సిబిఏగా ప్రమోట్ అయ్యాను. ఇయర్ ఆన్ ఇయర్ ప్రమోషన్ తీసుకుంటూ సిబిఏగా ప్రమోషన్ పొందాను. ఈ కెరియర్ మొత్తంలో నేను సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు నాకు డబ్బుకి అంటే నేనున్న ఫ్లెక్సిబుల్ లైఫ్కి, నా పిల్లల అవసరాలకి, వాళ్ళ స్కూల్ ఫీజులకి అయితే ఏంటి, నేను ఇప్పుడు దీని నుంచి అంటే నేను 2 వీలర్ మీద తిరిగే స్థితి నుంచి ఈరోజు నేను కారు కొనుక్కునే పొజిషన్కి వచ్చాను. నా కారు 15 లక్షల విలువ చేసే కారు కొన్నాను. మా ఫ్యామిలీలో అందరూ నన్ను వీడు మంచిగా సెటిల్ అవుతాడు ఫ్యూచర్లో అంటే, నా బ్యాక్గ్రౌండ్ కూడా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఫ్రెండ్స్ అంతా ఆల్మోస్ట్ నాకు ట్రై చేసిన ప్రతి ఒక్కరు ఈరోజు సిఏలు అయ్యారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు నేనున్న పొజిషన్కి మన జన్ను పడే టైంకి 7-8వ తారీఖులో జన్ను పడుతుంది కదా, ఆ టైంకి నాకు ఫోన్ చేస్తారు, అరే ఈ మంత్ ఎంత వచ్చిందిరా అని. 4 lakhs వచ్చింది. ఈ అమ్మ ఏం ఉద్యోగం ఇది, అనవసరంగా జాయిన్ అయినాం, ₹1,00,000 కూడా తీసుకోలేకపోతున్నాం అంటే టేబుల్ కిందకి వస్తాయి అంటే అందరికి రావాలి. టేబుల్ మీద మాకు వచ్చేది 50,000 ఈఎంఐ కట్టేది. అంటే ఒక ప్రొఫెషన్ నాకు మిస్ అయినా నేను హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతున్నారు వాళ్ళ ఫోన్ కాల్ వల్ల. ఎందుకు అంటే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న మంచి పొజిషన్లో ఉన్న ఇన్కమ్ ఎర్నింగ్ చేసే పద్ధతిలో ఎట్లయినా కంపేర్ విత్ మీ నేనే బెస్ట్ అనుకుంటున్నా. సో ఇక్కడ ఫైనాన్షియల్గా నేను చాలా బెటర్గా ఉన్నాను. 20 లక్షల గోల్డ్ కొనుక్కున్నాను. 20 lakhs మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి నా దగ్గర. సేవింగ్స్ అకౌంట్స్లో ఎప్పుడు నా దగ్గర 2 lakhs ఉంటాయి. పిల్లల ఫీజులు నేను ఒకేసారి పే చేయగలుగుతాను. దట్ ఈస్ బికాస్ ఆఫ్ టాటా. అంత నాకు కెరియర్ ఇచ్చింది. నాకు సపోర్టివ్గా నా వైఫ్ లావణ్య చాలా సపోర్టివ్ ఉంటుంది. తను యాప్లో అయితే అంటే లాగిన్స్ ఇలాంటి విషయాల్లో కూడా చాలా సపోర్టివ్ ఉంటుంది. మా పిల్లలు కూడా మీకు తెలుసో లేదో నా పిల్లలు ట్రైనింగ్ చేస్తారు, న్యాప్ ట్రైనింగ్స్ నా పిల్లలు చేస్తారు. మా చిన్నోడు వి అకాడమీ ట్రైనింగ్ చేస్తాడండి. మా పెద్దోడు కూడా న్యాప్స్ కొడుతూ ఉంటాడు కామన్గా. సో పిల్లలకు కూడా నేను దీన్ని అలవాటు చేశాను. వాళ్ళ ఖాళీ టైంలో వి అకాడమీ ఓపెన్ చేసి ట్రైనింగ్ చేయమని చెప్తారు, చేస్తారు, ఈజీగా చేస్తారు. వాస్తవం చెప్పాలంటే నాకు ఒక 15 నిమిషాలు టైం పడుతుంది, కానీ వాళ్ళకి 5 నిమిషాలే టైం పడుతుంది, అంత ఫాస్ట్గా చేస్తాడు. సో పిల్లలకు కూడా నేను అవగాహన కల్పించాను. ఓవరాల్గా టాటా అనేది మన కెరీర్ని చాలా వరకు మార్చింది. ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా ఎదగాలి అంటే మనకున్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడున్న ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకొని ముందు అద్భుతంగా గ్రో అవ్వాలని, ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా బలపడాలని, మంచి ప్రమోషన్ పొందుతూ, అంతేకాకుండా నేను ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేశాను. ఈటీలో ఉన్న ప్రతి లీడర్కి ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నందుకు నేను మొదట్లో ఆఫీస్ పెట్టానంటే ప్రతి లీడర్కి రామగోపి గారు తన వంతుగా 50,000 రూపాయలు ఇచ్చారు.
ప్రతి బీపీ లీడర్ ఎవరైతే ఉన్నారో మీ ఆఫీస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 50,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేశారు. సో ఇలాంటి లీడర్ మాకు దొరకడం అనేది మా అదృష్టం అండి. మీ జీవితాంతం రుణపడి ఉంటాము రామగోపి సార్. మీకు మా హృదయపూర్వక పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చెప్పాడు రక్తబంధం అని. బ్లడ్ డొనేషన్ ద్వారా కూడా నాకు యోగారేషన్ ద్వారా తన పరిచయం ఏర్పడింది. సో తన జీతం చెప్పలేదు, ఇబ్బంది పడినాము. 15,000 శాలరీ నుంచి, అంటే ప్రైవేట్ ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ మీరు రెగ్యులర్ 15,000 సాధారణ ఎంప్లాయీ నుంచి ఈరోజు నెలకి 4-5 లక్షలు అవలేలుగా తీసుకుని వస్తాయి, 7 లక్షలు తీసుకుని స్థాయికి ఎదిగారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టాటా. సో ఒక ఆపర్చునిటీ నన్ను నమ్మి బయటకు వచ్చాడు. ఒకప్పుడు జాలి పడేవాడు, పాపం ఎట్లా బతుకుతున్నాడు, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాడు అని చూస్తున్నారు అందరూ. సో సిఐకి ఫోన్ చేసి వాళ్ళు తిట్టుకుంటున్నారు అంటే అది కదా సక్సెస్. సో అలాంటి సక్సెస్ పీపుల్ మన మధ్య ఇంకా చాలా మంది ఉన్నారు. ముందు ఆకలిగా ఉన్నట్టుంది. సో భోజనం చేసిన తర్వాత మళ్ళీ డ్యూటీ కంటిన్యూ. రైట్.